పిన్ని వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళావా? వెళ్ళలేదు నాన్న, అదొక్క చోట మిగిలింది. చెప్పమ్మా ఆనంద. అన్నయ్య, శరణ్య ఎక్కడికి వచ్చిందా? లేదమ్మా. ఏమ్మా, ఇంట్లోంచి ఏమైనా బయటకెళ్ళిందా? పంపించేశారన్నయ్య. నేను ఇంటికి వచ్చేసరికి తను ఇంట్లో లేదు. ఇప్పటి వరకు శరణ్య గురించే వెతికి వచ్చాను. మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో, ఒక్కసారి కనుక్కోండి. ఉంటాను. శరణ్యని ఇంట్లోంచి పంపించేయడం ఏంటి? నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా తప్పు చేసింది వెళ్ళిపోయింది. తన గురించి ఆలోచించి మనసెందుకు పాడు చేసుకుంటావు? వచ్చి భోంచేద్దురా. నా గురించి ఎందుకులే నాన్నా, నువ్వు తింటున్నావు కదా. నా కడుపు నిండిపోయింది. ఇంతకీ నువ్వైతే తృప్తిగానే భోంచేస్తున్నావు కదా. పెళ్ళాన్ని కట్టుబట్టలతో బయటికి గింటేశానన్న ఆనందాన్ని ఫ్యామిలీ అందరితో ఇలా పంచుకుంటున్నట్టున్నావు. సంతోషం నాన్నా, చాలా సంతోషం. అక్క, దర్శన్కి ఏం కావాలో వడ్డించక్క. ప్రీతి, మీ మరిది గారికి ఏం కావాలో చూడమ్మా, చూడు. అమ్మా, ఎందుకు ఇలా వెటకారంగా మాట్లాడుతున్నావు? వెటకారమా? గుండె మంటతో మాట్లాడుతున్నాను దర్శన్. అన్యాయంగా ఆడపిల్లని అలా ఇంట్లో నుంచి మెడబట్టి బయట